మీ జెడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? అయితే ఈ వీడియో మిస్ అయితే పెద్ద నష్టం. ఈ ఒక్క పొడి ఫెర్టిలైజర్ వల్ల చనిపోతున్న మొక్క కూడా తిరిగి బతుకుతుంది. టీ పొడి, అరటి తొక్కల పొడి, అంటే కసూరి మెంతు పొడి కలిపితే ఇంత మ్యాజిక్ జరుగుతుందని ఊహించారా? ఇక నర్సరీ వాళ్ళు చెప్పిన సీక్రెట్ ఫెర్టిలైజర్ ఇదే. ఒక్కసారి ఈ మిశ్రమం వాడితే జెడ్ ప్లాంట్ గ్రీన్ చైన్లోకి మెరిసిపోతుంది అనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మన ఇంట్లో పెట్టుకునే ఒక అందమైన ఇండోర్ ప్లాంట్లో జెడ్ ప్లాంట్ ఒకటి. కానీ చాలామందికి ఒకటే సమస్య, ఆకులుగా చూడండి, ఆకులు పచ్చగా ఉండవలసిన ఆకులు ఇట్లా ఎండిపోతున్నాయి. అయితే కొత్త గ్రోత్ రావడం లేదు, కొమ్మలు బలహీనంగా ఉండడము, పండ్లు లేదా కొత్త ఫ్రూట్స్ అసలు ఏవి రాకుండా కింద పడిపోతున్నాయి అనమాట. అసలు యాక్చువల్గా అయితే జెడ్ ప్లాంట్ ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి. తక్కువ మెయింటెనెన్స్ అవసరం, ఎక్కువ దీనికి ఏం పెద్ద పెద్ద జాగ్రత్తలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇంటి లోపలైనంగా పెట్టుకోవచ్చు, సన్నగినంగా ఎక్కువ అవసరం లేదు. అసలు తక్కువ కేర్ అవసరమైన ఈ మొక్క అయినాక ఇగో చూడండి ఎట్లా ఎండిపోతుంది. చూడండి, జాగ్రత్తగా చూడండి ఎట్లా ఎండిపోతుంది. అసలు ఇంత గ్రీన్ కలర్లో ఉండాల్సిన చెట్టు చూడండి కొమ్మ ఇట్లా ఎండిపోతుంది. అయితే ఈరోజు నేను మీకు ఇంట్లోనే తయారు చేసుకున్న ఒక సూపర్ పవర్ పొడి ఫెర్టిలైజర్ చూపించబోతున్నాను. దీనివల్ల మొక్క వేగంగా పెరుగుతుంది, ఆకులు డార్క్ గ్రీన్ రంగులోకి వస్తాయి, రూట్స్ అయితే చాలా బలంగా మారుతాయి అన్నమాట. ఈ జెడ్ ప్లాంట్ చాలా హార్డ్ ప్లాంట్ అయినా కొన్ని తప్పుల వల్ల మాత్రం సమస్యలు వస్తాయి. అవి ఏంటివంటే ఎక్కువ నీళ్ళు పోయొద్దు, సూర్యరశ్మి ఎక్కువగా పడొద్దు, మట్టిలో పోషకాలు లేకపోతే ఇట్లా అయిపోతుంది. ఇక రూట్స్ వీక్ అవ్వడం, పాత మట్టి ఇట్లా కసూరిది చాయ్ పత్తా పౌడరు 2 కలిపేసుకోవాలి. ఇకపోతే చూడు, ఇది అరటి పండు తొక్కల ఎరువు అన్నమాట. ఈ 3 కలిపేసుకొని పెట్టుకుంటున్నా. ఇంకా ఎరువు అంటే మన ఇంట్లో ఉన్న వర్మి కంపోస్ట్ కానీ పశువుల పేడ కలిపి మొక్కకి వేస్తే మంచిగా అవుతుంది అన్నమాట. పాత మట్టి కొత్త మట్టిలాగా పోషకాలు వచ్చేస్తాయి అన్నమాట. ఇక చూడండి, ఇది గినంగా దాంట్లో మంచిగా కలిపేసుకొని ఇప్పుడు జెడ్ ప్లాంట్ గినంగా వేయాలన్నమాట. అసలు మెంతుల అంటే ఈ మెంతి ఆకులలో ఉండేది నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది, ఆకులు పచ్చగా మారుతాయి, కొత్త గ్రోత్ వేగంగా వస్తుంది. అరటి తొక్కలలో ఇక తెలుసు అందరికీ పొటాషియం బాగా ఉంటుంది, రూట్స్ బలంగా అయితే ఆకులు మెరిసిపోతాయి. ఇకపోతే మట్టిని బలం ఇస్తుంది, ఎండిన పశువుల ఎరువు అయితే మైక్రోన్యూట్రియంట్స్ అందిస్తుంది. ఇక టీ పౌడర్ అయితే మట్టిని లూజ్ చేస్తుంది, రూట్స్ అయితే యాక్టివ్ అయిపోతాయి. ఈ టీ పౌడర్ వేస్తే ఒక బౌల్ తీసుకొని ఇవి మొత్తం కలిపేసి ఇక చూడండి ఇట్లా మొక్కకి వేసేసేయాలన్నమాట. వేస్తే చూడండి ఆకులు కొంచెం డార్క్ గ్రీన్ రంగులోకి వచ్చేసినాయి. ఇగో ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఎక్కడ పండు వారిపో గ్రీన్ రంగులోకి వచ్చేస్తాయి అన్నమాట. జెడ్ ప్లాంట్ మంచిది. అసలు ఇది ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారని మనం అనుకుంటాం, కానీ ఇప్పుడు ఈ గాలిని శుద్ధి చేస్తుంది. గాలిలోని బెంజిన్, ఫార్మాల్డిహైడ్ వీటిని శుద్ధి చేస్తుంది. ప్రతి ఒక్కరింట్లో ఇప్పుడున్న పొల్యూషన్కి ప్రతి ఒక్కరింట్లో ఉండాల్సిన మొక్క అన్నమాట ఇది. ఇకపోతే అధికంగా వేయకండి, ఎక్కువ ఫెర్టిలైజర్ కూడా ప్లాంట్స్కి హానికరము. ఆకులు డార్క్ గ్రీన్ అవుతాయి, కొత్త షూట్స్ వస్తాయి, ఇక మొక్క గట్టిగా పెరుగుతుంది, ఇక రూట్స్ బలంగా అయిపోతాయి, పసుపు ఆకులు తగ్గిపోతాయి, మొక్క షైనీగా కనిపిస్తుంది. చాలామంది ఈ ఫెర్టిలైజర్ వాడి తమ జెడ్ ప్లాంట్ను మళ్ళీ బతికించుకుర్రు. ఇక జెడ్ ప్లాంట్ కోసం ముఖ్యమైన టిప్స్ ఏంటంటే డైరెక్ట్ సన్లైట్ వద్దు, వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే నీళ్ళు వేయాలి, డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి, నెలకు ఒక్కసారి మట్టిని లూజ్ చేస్తూ ఉండాలన్నమాట. మరి మెంతు పొడి అంటే ఏంది, కసూరి మెంతు పౌడర్ అంటే ఏంటంటే, కసూరి పౌడర్ అంటే సాధారణంగా డ్రైడ్ మెంతి లీవ్స్ పౌడర్ అనమాట. ఇందులో న్యాచురల్ మినరల్స్, నైట్రోజన్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. ఇది సాయిల్ను స్ట్రెంగ్త్ ఇచ్చి మొక్కల గ్రోత్ను బూస్ట్ చేస్తుంది.
ఇక ఎల్లో లీవ్స్ ఉన్న మొక్కలకి ఇది న్యాచురల్ గ్రీన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఇక ఇది దీనికే కాదు, రోజ్, హైబిస్కస్, జాస్మిన్ లాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ గినంగా చాలా బాగా పనిచేస్తుంది. ఇకపోతే సాయిల్లో బెనిఫిట్స్, మైక్రోబ్స్ పెరిగి రూట్స్ స్ట్రాంగ్ అయిపోతాయి. కొన్ని చిన్న ఇన్సెక్ట్స్ ఇంకా ఫంగల్ ప్రాబ్లం తగ్గడానికి గినంగా ఇది హెల్ప్ చేస్తుంది. ఇకపోతే ఇది ఇంకా 1 లీటర్ నీళ్ళకి 1 స్పూన్ కసూరి పౌడర్ కలిపి 5 నుంచి 6 అవర్స్ నానబెట్టేస్తే ఆ నీళ్ళను రూట్స్ దగ్గర స్లోగా పోస్తే ఇంకా మంచి అంటే ఫెర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక 15 డేస్కి ఒకసారి వాడితే చాలా బాగా గ్రోతింగ్ ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాం. మీరు కూడా ఈ ట్రిక్ ట్రై చేశారా? మీ గార్డెన్లో ఏ ప్లాంట్స్కి బెస్ట్ రిజల్ట్ వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ట్రిక్స్ నర్సరీ వాళ్ళు గినంగా చెప్పారనమాట. న్యాచురల్ ఫెర్టిలైజర్స్ సీక్రెట్ అనమాట ఇది. ఇకపోతే మన ఛానల్లో ఇలాంటి ట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రై చేసి రిజల్ట్ బాగుంది అనిపించినప్పుడు వీడియో రూపంలో మీకు చేసి ఇస్తున్నా. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. మీరు గినంగా ట్రై చేయండి. మీ మొక్కల పైన తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, అసలు కొన్ని రోజులలో ఎంత బాగా వచ్చేస్తుంది వాటర్ మెలన్. ఇంత సమ్మర్లో ఇంత వేడిలో అయినా ఇంత బాగా వచ్చేసింది. ఇది పాతది, ఇంకా దీనికి టైం అయిపోతుంది అనమాట. దీంట్లో మిరప చెట్టు గినంగా ఉంది, అది గినంగా గ్రోతింగ్ సూపర్గా ఉంది. ఎల్లో లీవ్స్కి పవర్ఫుల్ న్యాచురల్ రెమెడీ అనమాట ఇది, కసూరి పౌడర్ ట్రిక్ అనమాట. ఇకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ అమేజింగ్ గార్డెనింగ్ టిప్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.